హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే లేచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుందనమాట. లేచిన వెంటనే కొద్దిగా బద్ధకంగా ఉంటుంది కదా, ఇంకా అలా బద్ధకం అయితే వదిలిన తర్వాత ఇంకా నైట్ డిష్ వాషర్లో గిన్నెలు అయితే వేసాను. ఆ గిన్నెలను అయితే తీసేస్తున్నాను. గిన్నెలు ఎవ్రీడే నేను నైట్ అయితే డిష్ వాషర్లో వేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు వాడిన గిన్నెలు నైట్ నేను డిష్ వాషర్లో వేసేసి పడుకుంటాను. మార్నింగ్ లేచేసేటప్పటికి అవి క్లీన్ అయిపోయి ఉంటాయి కదండి. ఇంకా వాటిని అయితే యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నైట్ టైం ఎందుకు డిష్ వాషర్ వేస్తున్నాను అనేసి అంటే డైలీ 2 టైమ్స్ అయితే వేయాల్సి వస్తుంది. ఎందుకు ఒకేసారి వేసుకుందాము, నేను 16 ప్లేట్స్ తీసుకున్నాను కాబట్టి లోడ్ ఎక్కువైనా కానీ పర్లేదు కదా అనేసి ఇంకా మార్నింగ్, మధ్యాహ్నం, అలానే నైట్ ఇవి అన్నీ కలిపి ఒకేసారి డిష్ వాషర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ పని అంతా అయిపోయిన తర్వాత నేను ఇంట్లోకి అయితే వచ్చేసి కషాయం అయితే పెడుతున్నాను. కషాయం రెగ్యులర్గా తాగుతూ ఉంటాం అన్నమాట. కషాయం రోజు డైలీ తాగుతూ ఉంటే హెల్త్కి మంచిది కాబట్టి ఒక్కరోజు కూడా స్కిప్ చేయకోకుండా ఈ కషాయం అయితే తాగుతూ ఉంటాము. కాబట్టి ముందుగా కషాయం అయితే పెట్టేసి తర్వాత నేను ఈ గిన్నెలు అయితే స్టాండ్లో అయితే పెట్టేసుకుంటాను. ఒక 10 to 15 మినిట్స్ అయినా కానీ పడుతుందన్నమాట ఇది ప్రిపేర్ చేసుకోవటం కోసం. సిమ్లో పెట్టేసుకొని బాగా మరగనిస్తాను. మరగనిచ్చిన తర్వాత వాటిని అయితే నలుగురం ఎంటీ స్టమక్తో అయితే తాగేస్తూ ఉంటాం అన్నమాట. తాగేసిన తర్వాత మళ్ళీ మిగతా పనులు ఒక 1 అవర్ వరకు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మిగతా పనులన్నీ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఫ్రెష్ అయిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఎండలు అయితే తగినాయి కాబట్టి మనకి చల్లగానే ఉంటుంది కాబట్టి ముందు ఫ్రెష్ అవుతున్నాను అనమాట. లేదు అనేసి అంటే వంట చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యేదాన్ని. మొన్నటి వరకు ఎండలు బాగున్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడు చల్లగానే ఉంటుంది కదా అనేసి ముందుగా అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. పిల్లలు స్కూల్ ఉన్న టైంలో కూడా నేను ముందు పిల్లల్ని పంపించేసిన తర్వాతే ఫ్రెష్ అవుతూ ఉంటానండి. మనం ఫ్రెష్ అవుతూ కూర్చున్నాము అనేసి అంటే వాళ్ళకి లేట్ అవుతుంది కాబట్టి పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత పని అంతా పూర్తి చేసుకున్న తర్వాతే నేను ఫ్రెష్ అవుతూ ఉండేదాన్ని. ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. నిన్న నైట్ అయితే స్టవ్ క్లీన్ చేయలేదు. క్లీన్గానే ఉంటుందిలేండి. నేను డే బై డే స్టవ్ అయితే డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇందాక కషాయం పెట్టాను కదా, ఇంకొకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ముందుగా అయితే రాగి జావ చేస్తున్నానండి. ఇంట్లో దోశల పిండి అలానే ఇడ్లీ పిండి అయితే అయిపోయింది. ఇక మార్నింగ్ ఓట్స్ వేసి దోశలు వేద్దాము అనేసి నిన్న నైటే ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకోసం అనేసి నేను ఏమీ ప్రిపేర్ చేయలేదు. పని అయితే బాగా ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి ఏంటో చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వంటలు, నైట్ పడుకునేంత వరకు ఇంకా అదే రొటీన్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేసుకునే పని అదేలే కానీ కాకపోతే ఏదో నాకు రొటీన్ లైఫ్ లాగా అనిపించేస్తూ ఉంది. ఎందుకో ఒక 1 వీక్ నుంచి అలా ఉందన్నమాట. ఇంకా కొన్ని రోజులైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుండు అనేసి అనిపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళాము అనేసి అంటే మనకు ఫుల్ రెస్ట్ కదా. అందుకోసం అనేసి కొన్ని రోజులు ఊరు వెళ్దాము అనేసి నిన్న నైటే మా వారితో అన్నాను అనమాట. సరే వెళ్దామనేసి అన్నారు. లడ్డు కూడా విజయవాడలోనే ఉన్నాడు కదా, మంగళగిరిలో ఉన్నాడు లడ్డు. వాడిని కూడా తీసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ ఒక 4-5 డేస్ అక్కడ ఉండేసి ఒక ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యేది ఉందనమాట. ఇంకా ఫంక్షన్స్ అవి చూసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తాను. తర్వాత నుంచి మళ్ళీ పిల్లలకి స్కూల్ అయితే ఉంటుంది కదా, రొటీన్ లైఫ్కి అయితే అలవాటు పడిపోవాలి కదా. అందుకోసం అనేసి కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి డిసైడ్ అయ్యాను నేను. ఈలోపు లడ్డూకి స్కూల్ కూడా చూడాలన్నమాట. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులు చేసుకొని వంట చేసుకొని అంత బోర్ అనేసి అనిపించేసింది నాకు. ఎందుకో తెలియదు, కొద్దిగా డిప్రెషన్లో ఉన్నట్టుంది అనేసి అనిపిస్తుంది. నా వరకు నాకు అనిపిస్తుంది అనమాట. ఇంట్లో వంట చేసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం పెద్ద పని ఏంటి అనేసి అనుకోవచ్చు. కాకపోతే నాకెందుకో అలాగా అనిపిస్తూ ఉంది. ఒక 5 to 10 డేస్ నుంచి అయితే అలానే ఉందన్నమాట. అందుకే సరిగ్గా వీడియోస్ కూడా నేను తీయలేకపోతున్నాను. కొన్ని రోజులు అక్కడికన్నా వెళ్ళాను అనేసి అంటే కొద్దిగా చేంజ్ అవుతుంది కదా వాతావరణం అనేసి అనిపించింది అనమాట. ఇంకా కాబట్టి ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళాలి నేను. ఒక 2 డేస్లో అయితే స్టార్ట్ అవుతాను. ఈలోపు ఇక్కడ పనులన్నీ చూసుకోవాలి. అంటే మెయిన్ లడ్డు స్కూల్ అయితే వెతకాలి కదా.
ఈరోజు వెళ్దాము అనేసి అన్నారు మా వారు. నిన్న వెళ్దాము అనేసి అనుకున్నాం కానీ సడన్గా వర్షం అయితే పడేటప్పటికి ఇంకా డ్రాప్ అయిపోయామన్నమాట. కాబట్టి ఇంకా ఈరోజైతే త్వరగా వంట చేసేసి మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. చూడాలి, బెస్ట్ స్కూలే వేద్దాము అనేసి అనుకుంటున్నాము. ఎట్లుంటుందో ఏంటో. లడ్డు అయితే పాత స్కూల్కి అయితే వెళ్తాను అనేసి అంటున్నాడు. మా వారైతే అక్కడ వద్దు అనేసి అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో ఏమో. పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ కదండి. వాళ్ళకి తెలియని వయసులో వాళ్ళు అన్నీ అంటూ ఉంటారు. కాకపోతే మనం పేరెంట్గా ఒక మంచి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలి. కాబట్టి ఇక ఎంత డబ్బులైనా కానీ పర్లేదు, స్కూల్ ఫీజు గురించి ఆలోచించుకోకుండా వాడిని ఒక మంచి స్కూల్లో వేద్దాము అనేసి డిసైడ్ అయ్యామన్నమాట. సమిత ఆల్రెడీ అయితే జూన్ 2 నుంచి తన కాలేజ్ ఉంది. మనకి మరి కొత్త స్కూల్ ఎలా ఉంటుందో కానీ పాత స్కూల్ అయితే జూన్ 12 నుంచి స్కూల్ అనేసి చెప్పారు. చూడాలి మరి. ఇంకా ఇక్కడైతే నేను ఓట్స్ వేసేసి రాగి జావ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా తలస్నానం చేశాను కదండి, తల అయితే బాగా తడిగానే ఉందన్నమాట. మనకి సమ్మర్లో అయితే త్వరగా ఆరిపోతూ ఉంటుంది. కాకపోతే ఇంక ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉంది కదా, ఆరటానికి టైం అయితే పడుతుంది. కాకపోతే నేను న్యాచురల్గానే ఆరనిస్తాను. తలకి హెయిర్ డ్రైయర్ అన్నది ఏమి పెట్టను అనమాట. ఎందుకు ఉన్నదే కొద్దిగా జుట్టు మళ్ళీ డ్రైయర్స్ అవి ఇవి పెట్టేసి మళ్ళీ వాటిని పాడు చేసుకోవటం ఎందుకు అనేసి వీలైనంత వరకు అస్సలకి 99% నేనైతే హెయిర్ డ్రైయర్ అన్నది యూజ్ చేయను. నార్మల్గానే డ్రై అయ్యేటట్టు చూసుకుంటూ ఉంటాను హెయిర్ని. కాబట్టి ఇంకా కొద్దిగా తడి పొడిగా ఉంది కానీ ఒక వంట చేసేలోపు ఒక ఫ్లక్కర్ పెట్టేసుకున్నాను అనేసి అంటే ఆరిపోతుంది కదా అనేసి అనిపించేసింది. ఈలోపు జావ కూడా చల్లారాలి కదా, చల్లారేలోపు ఇంకా మిగతా పనులు చేసుకుందాంలే అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా వచ్చేసి సమిత ఇంకా నిద్ర అయితే లేవలేదు. నా జుట్టు చూసారండి ఎంత ఊడిపోతుంది. అసలుకి జుట్టు చూస్తుంటేనే దువ్వాలి అంటేనే నాకు బాధగా ఉంటుందన్నమాట. నాకు ఇక్కడ మందార పూలు కానీ ఏమీ దొరకట్లేదు. ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత అయినా కానీ అక్కడ నుంచి వస్తూ నేను మందార పూలు ఆకులు అయితే తెచ్చుకుందాము అనేసి డిసైడ్ అయిపోయాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా వారికి అయితే రాగి జావ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. చల్లారిపోయింది. ఈ రాగి జావలో కొంతమంది పెరుగు వేసుకొని తింటూ ఉంటారు. పెరుగు వేసుకొని తింటాం అంటే ఎంతమందికి ఇష్టం అండి. నాకైతే పెరుగు వేసుకొని తినాలి అనేసి అంటే చాలా ఇష్టం అనమాట. నేను పెరుగు ఉంది అనేసి అంటే కంపల్సరీ రాగి జావలో పెరుగు వేసుకొని తాగుతూ ఉంటాను. ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలా తినేదానికన్నా కానీ పెరుగు యాడ్ చేసాము అనేసి అంటే దాంట్లో టేస్ట్ అన్నది మనకి ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి నేను వీలైనంత వరకు పెరుగు వేసుకునే తింటూ ఉంటాను. ఇంకా ఒక గంట అయితే రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలి కదండి, తప్పదు. ఇక ప్రతిరోజు ఇదే అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ అలానే బంగాళదుంప వేసి కర్రీ ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇదైతే సరిపోదు. ఈ నైట్ మళ్ళీ వచ్చేసి నేను ఏదో ఒక కర్రీ అయితే కంపల్సరీ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ముందు ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే సమిత నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను అంది. తను ఎందుకో ఈ మధ్య వంటల మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. కాబట్టి తను వంట చేస్తాను అనేసి అంది. ఒక్కొక్కసారి నైట్ టైము తను వంట చేస్తాను అనేసి అంటే నేను కూడా ఓకే అనేసి అంటాను. కాకపోతే ఈరోజు నేను బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి త్వరగా వంట ప్రిపేర్ చేయాలి. అందుకోసం అనేసి నేను చేస్తాను అనేసి చెప్పాను. ఇంకా ముఖం అలా పెట్టుకొని కూర్చొని ఉందన్నమాట సమిత. ఇంక ఈలోపు నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంట్లో ఈరోజు వెజిటేబుల్స్ కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా నైట్ వెళ్ళేసి కూరగాయలు అయితే తీసుకుని రావాలి. మళ్ళీ నేను ఊరైతే వెళ్తాను కాబట్టి వేస్ట్ అవుతాయేమో అన్న ఆలోచనలో అయితే ఉన్నానన్నమాట. చూస్తాను. మా వారు వంట చేసుకోగలుగుతారులే కానీ మనం ఉన్నంతగా ఆయన అయితే చేసుకోలేరు కదా. ఒకరోజు కుక్ చేసుకున్నారు అనేసి అంటే అదే కర్రీని ఒక 2 to 3 days అయితే ఆయన యూజ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. వాటిల్నే వేడి చేసుకొని తింటూ ఉంటారు. మనమైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుతూ ఉంటాం కదా. జెంట్స్కి అంత టైం ఉండదు కాబట్టి వాళ్ళు అదే కర్రీని వేడి చేసుకొని తింటూ ఉంటారు.
అందుకోసం అనేది వెజిటేబుల్స్ తీసుకురావాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాము. నేను ఒక 2 డేస్లో అయితే బయలుదేరి వెళ్తాను. ఆయన వరకు అయినా కానీ కొన్ని కూరగాయలు తీసుకురమ్మనే చెప్పాలి. ఎట్లాగో మా ఆడపడుచు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తను కూడా ఉంటుంది. ఇంకా కంపల్సరీ అయితే తీసుకొని రావాలి. ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేయడం కోసం అనేసి ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము అనేసి అంటే చాలా త్వరగా అయిపోతుంది కదా. అప్పుడప్పుడు కట్ చేసుకొని వేసుకునే దానికన్నా కానీ ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని వంట అనేది జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లోనే అయిపోతూ ఉంటుంది అనమాట. వెజిటేబుల్స్ మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అనేసి అంటే ఈ కూర అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే ఇష్టం ఉండదు. నాకు క్యాలీఫ్లవర్లో ఏం వేయకుండా ప్లెయిన్గా తినాలి అనేసి అంటే ఇష్టం అనమాట. కాకపోతే ఈరోజు 2 బంగాళదుంపలు అయితే వేసేసి కర్రీ ప్రిపేర్ చేసిన. నేను ఎందుకు అనేసి అంటే క్యాలీఫ్లవర్ చిన్నగా ఉంది, అదొక్కటి చేశాను అనేసి అంటే కర్రీ సరిపోదు. అందుకోసం అని దాంట్లో సింపుల్గా 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఎలాగో 6 ఉన్నాం కాబట్టి మా అందరికి సరిపోయేటట్టు కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఈసారి వర్షాలు మనకి త్వరగా వస్తున్నాయి కదండి. అంతకు ముందు వరకు అయితే జూన్ జూలైలో మనకు వర్షాలు స్టార్ట్ అయ్యేది. కాకపోతే ఈసారి మే నెల ఎండింగ్లోనే మనకు వర్షాలు అనేవి స్టార్ట్ అయినాయి. కాబట్టి వాతావరణం అయితే చాలా కూల్గా ఉంటుందన్నమాట. మొన్నటి వరకు వేడిగా ఉండి ఇప్పుడు ఒకేసారి చల్లదనం వచ్చేస్తే బాడీ అన్నిటికీ తట్టుకోగలగాలి కదా. ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుంది అనేసి అనిపించేస్తుంది అనమాట. ఇంకా కర్రీలోకి అన్నీ వేసుకున్న తర్వాత పక్కన రైస్ కూడా పెట్టేశాను. 2 ఒకేసారి అయిపోతుంది కదా మనకి. అక్కడ స్టవ్ దగ్గర నిలబడి కూడా నాకు కాళ్ళు అయితే బాగా విపరీతంగా నొప్పులు వస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా వంటలు చేసేంత కాకుండా సింపుల్గా చేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను. మెయిన్గా లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే స్టవ్ దగ్గర మనం గంటలు నిలబడి ఉంటాం కాబట్టి లెగ్ పెయిన్స్ అయితే కంపల్సరీ వస్తూ ఉంటాయి లేడీస్కి. కాబట్టి వీలైనంత వరకు తక్కువ రెసిపీస్ చేయాలి అనేసి ఇంకా నేనైతే అనుకున్నాను. ఇలా మసాలా ఐటమ్స్ ఏదైనా చేయాలి అనేసి అంటేనే మనకి టైం ఎక్కువ పడుతూ ఉందండి. లేదు అనేసి అంటే టైం అయితే అంత ఎక్కువగా పట్టదన్నమాట. ఇలాగ క్యాలీఫ్లవర్ బంగాళదుంపలు కొన్ని ఉడికిన తర్వాత ఇక్కడ మసాలాలు అయితే యాడ్ చేసేసుకున్నాము. మసాలా అంటే ధనియాల పొడి, గరం మసాలా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ గ్రేవీ కోసం అనేసి వాటర్ అయితే యాడ్ చేసేసాను అనమాట. చపాతీలోకి అలానే రోటీలోకి అయితే మనకు కొద్దిగా ఇలాగ డ్రైగా ఉన్నా కానీ పర్లేదు, కానీ రైస్లో కలుపుకుంటున్నాము అనేసి అంటే మనకి కొద్దిగా గ్రేవీ అన్నది కావాలి కాబట్టి ఇక్కడ గ్రేవీ కోసం అనేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసేసుకున్నాను అనేసి అంటే కర్రీ అన్నది రెడీ అయిపోతుందన్నమాట. తర్వాత ఇంట్లో అందరికీ పెట్టేసి మళ్ళీ బయటికి అయితే వెళ్ళాలి. వర్షం పడుకొని ఉంటే బాగుండు అనేసి అనుకుంటున్నాను. చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసాను అనేసి అంటే కర్రీ అన్నది పూర్తిగా రెడీ అయిపోతుందన్నమాట. కొద్దిగా చల్లారిపోయిన తర్వాత అందరికీ పెట్టేస్తే అయిపోతుంది. ఈరోజు మధ్యాహ్నానికి పని అయితే అయిపోతుంది అన్నమాట. మళ్ళీ నా ఈవినింగ్ రొటీన్ టీ దగ్గర నుంచి మళ్ళీ నైట్ డిన్నర్ వరకు ఇలానే ఉంటుంది కదండి. ఇదేనండి ఈరోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.